పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనం అంటే ఆత్మ దర్శనం అని మనకు తెలుసు. ఆత్మను దర్శించుకోవడానికి, సత్యంతో జీవించడానికి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనంలో కర్మ సిద్ధాంతం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటి కర్మ సిద్ధాంతం, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, వాటి నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనే అద్భుతమైన విషయాలు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ సర్వదేవతా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఇంటిపైన నిర్మించి జ్ఞానదాత పిరమిడ్ ధ్యాన కేర్ సెంటర్ని అందరితో కలిపి నడుపుతున్నటువంటి పిరమిడ్ సేవా దళ్ ద్వారా వారి సేవలు అందిస్తున్న సీనియర్ మాస్టర్ సువర్ణ మేడం గారు, బిఎన్ రెడ్డి నగర్ మాస్టర్, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. సత్యదర్శనానికి స్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. ఏమిటి కర్మ సిద్ధాంతం, ఏంటి దాని గురించి ఏం చెప్తారు? కర్మ సిద్ధాంతం అంటే మనకు కర్మలు 3 రకాలుగా మనము ఈ జన్మ తీసుకుంది మొదలుకొని ఆ 3 రకాల కర్మల్లో ఇరుక్కొని మన జనన మరణం, పునరపి జననం, పునరపి మరణం అనేది జరుగుతూ ఉంది. ఆ 3 కర్మలు ఏంటి అంటే, ఫస్ట్ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఈ 3 రకాల కర్మల్లో ఇరుక్కొని మనము తిరుగుతూ ఉన్నాం. వాటి యొక్క ఫలితమే మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం. అంటే సంచిత కర్మలు జన్మ తీసుకొని వచ్చేటప్పుడు మన ఎన్నో జన్మల నుంచి, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. అసలు మనకు సమయం ఇంత ఉంది కాబట్టి చిన్నగా తీసుకొని మనము మాట్లాడుకుంటున్నాం. అది ఈ సంచిత కర్మలు మనకు ఎన్నో జన్మల నుంచి యాడ్ అయిపోయి ఉంటూ ఉంటాయి. మనం ఈ జన్మ తీసుకొని వచ్చాము, మనము ఈ జన్మను ఆఖరి చేసుకొని, అంటే ఈ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనము వెళ్ళిన తర్వాత మనం అక్కడ చూసుకుంటాం ఈ భూలోకంలో ఎన్ని కర్మలన్నీ మనము యాడ్ చేసుకున్నాము, ఎంత మందితో మనము ఇబ్బంది పెట్టి మన కర్మలన్నీ యాడ్ అయినాయి అనేది అర్థమైపోతుంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? సంచిత కర్మలోకి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఆ సంచిత కర్మలు ఆకాశ రికార్డు కూడా అనొచ్చు. అట్లా అవి మనకు యాడ్ అయిపోయినప్పుడు మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవన్నీ ఆ కర్మలన్నీ మనము కంప్లీట్ చేసుకోవటానికే ఈ భూమండలానికి రావాలి. అంటే జన్మలుగా భూమి మీద ఉన్నప్పుడు చేయకూడనివి, ఆలోచించకూడని చేసినప్పుడే అవి దాంట్లో పోగైపోతాయి. అక్కడ బ్యాలెన్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. మనకి ఇక్కడ ఏ హింస చేసినా, ఎలాంటి జీవితాన్ని సరికాని భావాలతో, సరికాని మాటలతో, మనము జీవించే విధానం అంటే సరికాని ఆలోచనలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అంటే చాలా ఎక్కువైతాయి సార్. ఆలోచనలు చాలా ఎక్కువైతాయి. ఈ ఆలోచనలు, మన చేష్టలు, మన మాటలు, మన భావాలు వ్యక్తపరిచిన తీరు, అంటే మన లోపల అలాంటి ఒక హింసపూర్వకమైన ఆలోచనలు ఉన్నా కూడా అవి కర్మగా యాడ్ అవుతాయి. అలాంటివన్నీ అక్కడ సంచితలో చేరినప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకొని దాంట్లో నుంచి కొన్ని ఈ జన్మలో మనము తీసుకొని మళ్ళీ ఈ భూలోక మళ్ళీ వస్తాం. మనం ఆ కర్మల్ని కొన్ని తీసుకొని వస్తాం. ఆ కర్మల్ని క్లియర్ చేసుకోవటానికి అంటే భూమి మీద జన్మనే కర్మల్ని క్లియర్ చేసుకోవడం కోసమే అంటారా? అంతే. ఈ భూమి మీదకి మనం జన్మ తీసుకొని వస్తున్నామంటే అవి మనకు ఆ కర్మలు కంప్లీట్ చేసుకోవటానికి. సంచిత కర్మలు ఉన్నాయి, ఇంకా సంచిత కర్మలు చాలా ఉంటాయి. ఒక సంచే పట్టుకొని వచ్చిన కిందికి అంతే సార్. స్టార్టింగ్ ఏముండవు, కానీ మనం వచ్చినాక ఇక్కడ తెలియక, దేంతో కర్మ యాడ్ అవుతుందో తెలియక అన్ని అలాంటి జీవితం. అంటే మనము ఉపనిషత్తులు, గ్రంథాలు, వేదాలు, భగవద్గీత చెప్పిన ఆ రీతిలో మనము నడుచుకోకపోవడమే, మన ఇష్టానికి మనం మాట్లాడటమే, మన ఇష్టానికి మన నడవడికతో మనము వెళ్తున్నాం కాబట్టి ఆ సంచిత కర్మలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అలాగా అక్కడ మనము జన్మ తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకుంటాం, అన్ని రావు. అన్ని తీసుకొని రావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి.
భూమి మీద మామూలుగా భరించలేమన్నమాట. కొన్ని తెచ్చుకుంటేనే ఇప్పుడు ఇంత జరుగుతుంది. అవును, మొత్తం మీద అన్ని క్లియర్ చేసుకుందాం అని ఛాలెంజ్ తో కూడా వస్తారా మేడం? అట్లా కూడా వస్తారు, కానీ కొంతమంది చాలా ఛాలెంజ్ rare cases. కదా, అట్లా చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళంతా వాళ్ళే చిన్నప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే మొత్తం ఈ జన్మలో క్లియర్ చేసుకుందామని వచ్చినట్టే సార్. అన్ని తీసుకొని వస్తాం అలాగా పైకి వెళ్ళి, అవన్నీ వద్దు ఇక్కడ బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేసేయండి మాస్టర్స్ అని తెచ్చుకుంటాం. కానీ అట్లా చాలా తక్కువ మంది అట్లా ధైర్యం, చాలా ధైర్యం సోల్లే అట్లా తెచ్చుకుంటారు. కాకపోతే కొన్ని తెచ్చుకుంటాం, అందులో నుంచి మనం కొన్ని తెచ్చుకునే ఇవి ప్రారాబ్ధ కర్మలుగా మనం అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు అనుభవించే వాటిని ప్రారాబ్ధ కర్మ, సంచితంలో నుండి వచ్చినాయే ప్రారాబ్ధం. ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి ప్రారాబ్ధం. ఓకే, అవి ఎలా ఉంటాయి అనేది అంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా, అంటే ఆర్థిక ఇబ్బందితో ఉన్నప్పుడు, ఇంకా మనము మన యొక్క జీవన శైలి అంటే మన కుటుంబీకులు, ఒక భర్త ఇబ్బంది పెడుతున్నాడు, భర్త భార్యని ఇబ్బంది పెడుతుంది, పిల్లలు తల్లిదండ్రిని ఇబ్బంది పెడుతున్నారు, తల్లిదండ్రి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నా కూడా ఇది ప్రారాబ్ధ కర్మనే. మనం గతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాం కాబట్టే ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. లేదు అంటే ఎవరు ఇబ్బంది పెట్టడానికి లేనే లేదు. ఈ విశ్వం యొక్క లా అంతే. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నామంటే ఇది ప్రారాబ్ధ కర్మ. ఈ ప్రారాబ్ధ కర్మలోనే మనం ఏం చేస్తున్నాము, అలా వచ్చి ఆ ప్రారాబ్ధ కర్మలను, ఇవి ప్రారాబ్ధ కర్మలని కూడా తెలియకుండానే వాటిని అనుభవిస్తూ, ఇంకా కూడా అంటే ఎవరి వల్ల వచ్చింది, నా భర్త వల్ల అని భర్తను తిడుతూ, భార్య వల్ల వచ్చిందని భార్యను తిడుతూ, పిల్లల వల్ల వచ్చింది, వీళ్ళు పిల్లలు సరిగ్గా లేరు కాబట్టే వాళ్ళ ద్వారా నేను ఇట్లా అనుభవించాల్సి వస్తుంది అని ఆ పిల్లలను తిడుతూ, అట్లాంటి జీవితాన్ని జీవిస్తూ ఇంకా కర్మలనన్నీ పోగు చేసుకుంటున్నాం. క్లియర్ చేసుకోవడానికి వచ్చి మళ్ళీ పోగు చేసుకుంటున్నాం, చాలా పోగు చేసుకుంటున్నాం. ఎందుకు మేడం? మరి ఇప్పుడు క్లియర్ చేసుకుందామనే కదా భూమి మీదకి వచ్చాం. అవును, జరుగుతున్న వాటిని క్లియర్ చేసుకోకుండా మళ్ళీ ఎందుకు పోగు చేసుకునే దాకా వెళ్తుంది అంటే మనం వచ్చేటప్పుడు ఆ క్లియర్ చేసుకుంటాము అన్న సత్యాన్ని మర్చిపోతాం. ఆ సత్యాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే కింద ఎవరు ఇబ్బంది పెడుతున్నారో మళ్ళీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం, సరికాని భావాలతో, ఆలోచనలతో, మన మాటలతో మళ్ళీ చాలా కర్మలు పోగు చేసుకుంటున్నాం. అట్లా పోగవుతున్నాయి అన్న సంగతి తెలియదు ఎవరికి. అంటే ఇప్పుడు ఏంటి, అలా పోగవద్దంటే అనుభవించాలా? వాళ్ళు ఏం చేసినా అనుభవించాలా అంటే మరి మనం చేసినవి మనం తిరిగి పొందుతున్నామన్న సత్యం తెలుసుకుంటే మనము దాన్ని చక్కగా, ఓహో నేను ఇచ్చినవే నాకు తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు మేడం ఉదాహరణకి భర్త, భార్య లేదా పిల్లలు ఎవరితోనో ఇబ్బంది పడుతున్నారు. అవును, ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా, వాళ్ళు ఏమంటున్నా సైలెంట్ గా అనుభవించాలా, ఏమైనా చేయాలా అది క్లియర్ చేసుకోవాలంటే? ఇప్పుడు అవి క్లియర్ చేసుకోవాలి అంటే దానికి జ్ఞానం ఉండాలి. అది జ్ఞానం లేకపోతే క్లియర్ చేసుకోలేము. మళ్ళీ కొత్త పోగైతూనే ఉంటాయి. ఆ జ్ఞానం ఉండాలంటే దానికి మన అంతర్ప్రయాణం ఉండాలి, అంటే ధ్యానం ఉండాలి. ఈ ధ్యాన శక్తితోటి, ఆ ధ్యానం యొక్క ఆ శక్తి, ఆ తరంగాల ఉనికితో జ్ఞానం వస్తుంది. ధ్యానం చేసి చూడు జ్ఞానివి అవుతావు, జ్ఞానివై చూడు యోగివి అవుతావు, యోగివై చూడు దేవుడు అవుతావు. కాబట్టి మనము ఈ ధ్యానం చేసినప్పుడు మన అంతరంగంలో అపారమైన శక్తిని తీసుకొని, మనకు ఆ జ్ఞానం అంటే మన అంతరంగంలో ఏదో ఒకటే ఉంటుంది, జ్ఞానమా లేదంటే అజ్ఞానమా. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. దానికి ఒకటే ప్లేసు, ఏదో ఒకటే అక్కడ మనము కూర్చోబెట్టాలి. ఒక్కరికే స్థానం, ఆ పడవల ఒక్కరెక్కితేనే అన్నట్టు ఉంటది. నీకు అజ్ఞానం ఉందా, ధ్యానం ద్వారా ఈ అజ్ఞానం వెళ్ళిపోతుంది. ఆ అజ్ఞానం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఈ భర్త నన్ను ఎందుకు తిడుతున్నారు, నా పిల్లలు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు నేను ఒక అత్తగా ఉన్నా నా కోడలు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, ఎందుకు ఇబ్బంది పెడుతుంది నా కోడలు అని జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తామంటే వెనక్కి వెళ్తాం, అటువైపు చూడం. మనము కోడల వైపు చూస్తే దుఃఖం, మన వైపు చూసుకుంటే ఆనందం. వావ్. కొంతమంది మేడం ఇట్లా ఇబ్బంది గురించి చెప్పారు,
కొంతమంది అత్త కోడళ్ళు ప్రేమతో ఉంటారు, అవును తల్లి కూతుళ్ళలా ఉంటారు. అవును ఎందుకని జనరల్ గా మనం వినే స్టోరీలు అన్ని అవును అత్తా కోడళ్ళ మధ్యలోనే ఉంటది అని వింటున్నాం. అవును కానీ అత్తా కోడళ్ళు చాలా ప్రేమతో అరే సొంత కూతురు అన్నట్టు తన పిల్లలతో కాకుండా కోడళ్ళతో కూడా సరిగ్గా ఉండే వాళ్ళు కూడా తెలుసు మనకి. ఎస్. అయితే వాళ్ళు ఎందుకుంటారు, అదెందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే మనము ఏ విత్తనం అయితే నాటుతామో అదే ఫలితాలు వస్తాయి. నువ్వు అలా ఉన్నావు, నీ గతంలో నీ అత్తగారితో అలా ఉన్నావు కాబట్టి నీకు ఎప్పుడైతే నువ్వు అక్కడ ఏది ఇస్తావో అదే తిరిగి వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళతో మనం ఇప్పుడు ఏదైతే ఎదుర్కొంటున్నామో అది మనం గతంలో ఇచ్చిందే తిప్పి వస్తుంది. అది ప్రేమ వచ్చినా మనం గతంలో ప్రేమించాం, ఇప్పుడు మనం వ్యతిరేకత వచ్చినా మనం గతంలో వ్యతిరేకించామని అర్థం. అంతే, ఇంకా దానికంటే వేరేది అసలు ఉండదు. ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. ఈ జ్ఞానం తెచ్చుకోవాలి. అంతే. మరి ఇంత సింపుల్ విషయం ఈవెన్ తెలిసినా ఎందుకు ఒప్పుకోరు మేడం మరి మనుషులు? ఇది ఇలా తెలిసినా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అన్ని తెలివులు ఉంటాయి, అంతా ఉంటది జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం. వాళ్ళు బాగానే చెప్తారులే, వాళ్ళకేం తెలుసు అంటారు. ఇప్పుడు మనం అవును ఇప్పుడు వినేవాళ్ళు కూడా మీకేం తెలుసు, మీకేమైనా సమస్యలు ఉంటాయి కదా మంచిగా టీవీలో కూర్చొని చెప్తాను అనేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ జ్ఞానం రావాలంటే ధ్యానం చేయవలసిందే సార్. అదే ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది. ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానమే దీన్ని అర్థమయ్యేటట్టు చేస్తుంది. అర్థమయ్యేటట్టు చేసి దాన్ని ఎలా బయటపడాలో నేర్పిస్తుంది. రైట్. అంతేకాని నువ్వు ఈ ధ్యానం చేయకుండా, నీ అంతర్ప్రయాణం వెళ్లకుండా, నీ అంతరంగంలో ఉన్న నువ్వెవరో చెక్ చేసుకోకుండా ఈ ప్రాపంచిక జ్ఞానంతో మనం ఏం అర్థం చేసుకోలేం సార్ ధ్యానం లేకపోతే. సరే మేడం, ఒక వ్యక్తి ఆడ కావచ్చు, మగ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు ఎవరైనా వయసు పక్కన పెడితే ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు ఆ ఇబ్బంది మైండ్ లోనే ఉంటది కదా. ఇప్పుడు సాధన కూడా కుదరదు ఆ టైంలో. మనం చెప్పిన మాటలు కూడా లోపలికి వెళ్ళవు. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, లోపలికి ఎలా వెళ్ళాలి? వాళ్ళలో ఉన్న లోపం తెలుసు, ప్రాబ్లం అవుతుంది, తనను తెలుసుకోవాలని ఉంది, బయటపడాలని ఉంది, కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకని? ఏం చేయాలి వాళ్ళు? లోపలికి వాళ్ళు ధ్యానం చేయాలి. మెయిన్ గా తనను ఒప్పుకోవాలి. తనను ఒప్పుకోవాలి. నేను చేస్తుంది రాంగ్. ఆ రాంగ్తో ఇప్పుడు ఒకరిని ఇబ్బంది పెడుతున్నాను నేను. ఒకరిని మనం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏమవుతుంది, దానివల్ల నష్టం మనకే జరుగుతుంది. అంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు రియలైజ్ అవ్వడం తర్వాత సంగతి కానీ మేడం, ఇబ్బంది పడేవాళ్ళు కదా తొందరగా రియలైజ్ అవ్వాలి. అవును. మనం ఆధ్యాత్మికత ప్రకారంగా ఏం చెప్తాం, ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదు, ఇబ్బంది పడే వాళ్ళే నేర్చుకోవాలి అంటాం మనం. అవును. ప్రాపంచికంగా అంటే అయ్యో పాపం అట్లా చేశారా, వాళ్ళు మూర్ఖులులే అని వీళ్ళని సంధాయిస్తాం, ఇబ్బంది పెట్టే వాళ్ళని అంటాం మనం. అవును. కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తుంది, అవును, ఇబ్బంది పెట్టే వాళ్ళ తప్పు కాదు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు నేర్చుకోవాలి. అక్కడ డైజెస్ట్ అవ్వట్లేదు చాలా మందికి. అవును. అయితే ఎప్పుడు దాన్ని ఎట్లా జీర్ణం చేసుకుంటారంటే సార్, దాని వల్ల ఎవరు నష్టపోతున్నారు అన్న సంగతి తెలుసుకోవాలి. మెయిన్ ఫస్ట్ ధ్యాన సాధనకు వెళ్ళాలంటే ముందు అది తెలుసుకోవాలి. చాలా బాగా చెప్పారు. నువ్వు ధ్యాన సాధన ఎంత ధ్యానం చేసినా నువ్వు నీ యొక్క జీవన శైలిలో ఈ క్షణం ఎట్లా గడుపుతున్నారు, అది గడుపుతున్న ఈ సంఘటన ఎవరు నష్టపోతారు దీనివల్ల, నేను నష్టపోతాను అన్న సంగతి తెలిస్తేనే దానిని వాళ్ళు విడిచిపెట్టగలుగుతారు. రైట్. ఏమి జరుగుతున్నా వాళ్ళ ద్వారా ఏం జరిగినా మైండ్ల నుంచి విడిచిపెట్టగలుగుతారు. క్షమించాలా? అంతే కదా సార్. ఇప్పుడు నేనే నష్టపోతున్నాను, మీరున్నారు, మిమ్మల్ని నేను ఇబ్బంది పెడుతున్నాను, మీరా నష్టపోయేది? నేనే నష్టపోతాను. వాళ్ళు పోతారు యాక్చువల్ గా, అది తీసుకుంటే నేను ఇబ్బంది పడతా, తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు నేనే నష్టపోతాను కాబట్టి నేను నష్టపోతున్నాను కదా అనవసరంగా. నాకు నష్టం జరిగేదాన్ని నేనెందుకు బతికించుకోవాలి? అది నష్టపోయేదాన్ని నేను దాని యొక్క అంటే అలాంటి దాన్ని నేను అసలు దాన్ని కంప్లీట్గా వదిలిపెట్టేస్తాను అనేది వాళ్ళకి రావాలి. సో ఇది గట్టిగా పట్టుకోవడం వల్ల, తిట్టడం వల్ల
మళ్ళీ ఒక మాట అనడం వల్ల మళ్ళీ కొత్త కర్మలు పోగు చేసుకునే బదులు అవును, మౌనంగా ఉండి నా ఇబ్బంది నుంచి నేను బయటపడతా అని సాధనలోకి వెళ్ళాలి. సాధనలోకి వెళ్ళాలి. ఎంతసేపు సాధన చేస్తే వాళ్ళు తెలుసుకోగలుగుతారంటారు మేడం మీ అనుభవం ప్రకారంగా? సాధన అంటే సార్ దీనికి లెక్క ఉండదు. ఎందుకు లెక్క ఉండదంటే ఇప్పుడు 10 గంటల సాధన చేస్తున్నారు అనుకోండి. ఓకే, 10 గంటల సాధన చేసి తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత మన యొక్క హింసపూర్వకమైన మాటలే, అహంకారపూర్వకమైన మాటలే, అజ్ఞానంగానే మనం ప్రవర్తిస్తున్నాం అనుకో, ఆ 10 గంటల ధ్యానము వాళ్ళకు యూజ్ అవ్వదు. 1 గంట ధ్యానం చేసినా కళ్ళు తెరిచిన తర్వాత నీ గంట ధ్యానం చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా మనం ఉన్నామో కళ్ళు తెరిచిన తర్వాత కూడా అంత ప్రశాంతంగా ఎలాంటి ప్రాబ్లం అయినా డీల్ చేసుకోవాలి. అది అంటే కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాసతో మౌనంగా సాక్షిలాగా ఎరుకతో ఉండడమే కాదు, బయటికి వచ్చినాక కూడా అంత ఎరుకతో ఉండగలగాలి. ఆలోచనల పట్ల, మాటల పట్ల, చేతల పట్ల. అవును, అప్పుడే మనము ఈ యొక్క ఆ సమస్యను అర్థం చేసుకొని దాన్ని వదిలిపెట్టి హాయిగా ఉండగలుగుతాం. సో సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలుగా, ఈ ప్రారబ్ధ కర్మ, ఈ ప్రారబ్ధ కర్మ మనం అనుభవిస్తూ ఉండాలి. అయితే ఈ ప్రారబ్ధ కర్మలు తెచ్చుకున్నది మాత్రం తప్పకుండా అనుభవించి తీరాలి. ప్రతి ఒక్కరిని వదలదు ప్రారబ్ధ కర్మ. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మ తప్పకుండా జన్మ జన్మ మనతో వస్తుంది. మరి దీనిని ఎలాగా? సంచిత కర్మలు అనేవి బ్యాలెన్స్ మనకు పైనుంచి ఉన్నాయి. కాబట్టి మనకు జ్ఞానం లేక ఇంకా పోగు చేసుకుంటున్నాం జన్మ జన్మలుగా వచ్చి. మరి దీనిని ఎలా తగ్గించుకోవాలి? అది చాలా ఇంపార్టెంట్. మూడో కర్మ గురించి కూడా చెప్పండి మేడం. మొదటి కర్మ సంచిత అన్నారు, ప్రారబ్ధ అన్నారు, ఇంకోటి సంచిత, ఈ ఆగామి కర్మ. ఆగామి, దాని గురించి. ఈ ఆగామి కర్మ అనేది, ఈ ఆగామి కర్మను ఆపితేనే మన సంచితలోకి బ్యాలెన్స్ వెళ్ళదు. ఓహో, ఆగామి అంటే జరగబోయే కర్మలు ఆపాలి. ప్రస్తుతానికి మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఈ నిమిషం ఎట్లా, మీ జీవన శైలి ఏ విధంగా ఉంది? ఓకే, ఇబ్బందికరంగా అంటే హింసపరంగా ఉందా, జ్ఞానపరంగా ఉందా, అహంకార పరంగా ఉందా, అజ్ఞానం పరంగా ఉందా? ఇది మనము ఆపగలగాలి. నేను ఎవరిని హింసపరంగా అంటే తిడుతున్నాను, ఒక జీవిని హింసిస్తున్నాను, ఎవరినో ఇబ్బంది పెడుతున్నాను మాటల ద్వారా, ఉండగలగాలి. అవి ఆపేయాలి. ఈ ఆగామి కర్మను ఆపాలి. ఇప్పుడు ఈ ఆగామి కర్మ అంటే ఈ ఆగామి కర్మ ఆపాలన్నా దానికి శక్తి కావాలి. సో ఇప్పుడు ఆగామి కర్మల గురించి చెప్తున్నారు. అంటే కొత్తగా మళ్ళీ ఈ అజ్ఞానంతో క్రియేట్ చేసుకోకుండా ఉండాలా? ఎస్, ఈ ఆగామి కర్మ అనేది మనము ఆపాలి. అంటే మన యొక్క ఈ జీవితము, ఈ జర్నీలో హింస, అహంకారంగా ఎవరిని ఇబ్బంది పెట్టటము, ఎవరిని మోసం చేయటము, ఎలాంటి చెయ్యకుండా అందరిలో పరమాత్ముడు ఉన్నాడు అన్న సత్యం ఎరిగి, ఆ పరమాత్ముడు ఉన్న ఆ సోల్తో మనం ఎట్లా కమ్యూనికేషన్ అంటే ఎలాగ మాట్లాడతామో అట్లాంటి భావన వ్యక్తపరచుకుంటూ మనము కొనసాగినప్పుడు ఈ యొక్క ఆగామి కర్మను ఎక్కడ మనకు బ్యాలెన్స్ రాదు. అంటే మీరు అనేది ఏంటి మేడం? కొత్త కర్మలు రావద్దు అంటే అందరినీ భరించడం కాదు, జ్ఞానంతో ఉండాలంటే. ఇక్కడ చాలా మంది ఈ భరించడానికి జ్ఞానంతో ఉండడానికి తేడా అర్థం కావట్లేదు. అవును, అది చెప్పండి మేడం. ఇప్పుడు భరించడం అంటే అజ్ఞానంతోనే ఉంటది సార్. భరించడం అంటే అజ్ఞానంతోనే కూడుకున్నది. భరించడం అనేది ఎక్కడ జ్ఞానం ఉంది? లేదు. కాబట్టి ఈ భరించడం అనేది అజ్ఞానంతో కూడుకుంది. ఈ మనం జ్ఞానంతో దాన్ని గనక ఆపేసినట్టయితే, ఈ ఆగామి కర్మను జ్ఞానంతో ఆపాలి. మన ఆలోచన మార్పు, ప్యూరిటీ. అంటే నేను ఏది చేసినా మళ్ళీ సంచిత కర్మలోకి ఈ బ్యాలెన్స్ వెళుతుంది, నా సంచిలోకి వెళ్తాది. మళ్ళీ నేను అనుభవించాలి, మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ ప్రారాబ్ధ కర్మగా వస్తుంది. ఈ ప్రారాబ్ధ కర్మని మళ్ళీ అనుభవించడానికి రావాలి. ఇదంతా అవసరమా? ఎందుకు? ఇప్పుడే ఈ ఆగామి కర్మని ఆపేస్తే, అంటే ఈ ఆగామి కర్మని ఆపడం అంటే ఏంటి అంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన రీతిలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఇది జ్ఞానం వచ్చినట్టు.
ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో ఈ జ్ఞానంతోటే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి అని చెప్పారు. అలాగే మనం ఇప్పుడు ఈ ఆగామి కర్మను గనక ప్రతి నిమిషం ప్రతి సెకను ఎరుకతో చూసుకుంటూ మనం వెళ్ళినట్టయితే బ్యాలెన్సు సంచిత కర్మలోకి వెళ్ళదు. ఈ ప్రారాబ్ధ కర్మ తప్పకుండా అనుభవించి తీరాలి. ఆల్రెడీ జ్ఞానం మరి ఇప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు ఆ ప్రారంధ కర్మను కూడా అనుభవించకుండా మార్చుకోవడానికి అవకాశం ఉండదంట. మార్చుకోవడానికి ఉంటుంది, కానీ అది మార్చుకోవచ్చు. ఈ జ్ఞానం వచ్చినప్పుడు ప్రారాబ్ధ కర్మ మనల్ని టచ్ అవ్వదు. ఏ ఇబ్బంది ఉన్నా, ఇప్పుడు నా భర్త ఉన్నాడు, నా భర్త నన్ను తిడుతున్నాడు, కానీ నేనేం దేంతో ఉన్నా, నేను జ్ఞానంతో ఉన్నా. నేను ఆత్మను అనుకుంటున్నారు. నేను ఆత్మను, నేను ఈ ధ్యాన శక్తితోటి నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకున్నాను. నేను ఈ గత జన్మలో నా భర్తను ఇబ్బంది పెట్టిందే నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు అజ్ఞానంతో నేను ఇబ్బంది పెట్టా, ఇప్పుడు నేను ఆ ఇబ్బంది పెట్టిందే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను జ్ఞానంతో ఎదుర్కోవాలి. ఓకే. ఎప్పుడైతే జ్ఞానంతో ఎదుర్కొంటూ ఉంటామో మనకు ఆ ప్రారాబ్ధ కర్మ బాధగా ఉండదు, ఇష్టంగా తీసుకుంటాం. జ్ఞానంతో ఎదుర్కోవడంతో పాటు ఇంకేం చేయాలి మేడం? ఇప్పుడు ఆ సంఘటన జ్ఞానం వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు జ్ఞానం వచ్చిన వాళ్ళు అంటే భర్తను తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఎక్కువ మంది సఫర్ అయ్యేది అక్కడే. అవును, భర్తను తీసుకున్నాం. భర్త బాగా తాగేసి తిట్టటము కొట్టటము అవన్నీ చేస్తున్నప్పుడు ఎట్లా వాళ్ళని మనము బ్యాలెన్స్డ్గా చేయాలి అంటే, జ్ఞానం ఉంటే ఏం చేస్తామంటే, ఇది నేను ఖచ్చితంగా గతంలో ఇచ్చిందే ఇప్పుడు ఇస్తున్నారు, ఓకే సరే, ఆయన స్థితిలో ఆయన ఉన్నారు, నా స్థితిలో నేను ఉంటా. తనను మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇంపాసిబుల్, మారలేరు. సో ఏం చేయాలి? తన పట్ల ప్రేమతో ఉండడం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే ఒకటి చెప్పాలి. ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేను వైజాగ్ ఒక క్లాస్కి వెళ్ళాను, క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. 3 రోజుల క్లాస్, అది 3 days. అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఒక పెద్ద ఆవిడ వచ్చింది. పెద్ద ఆవిడ వచ్చి నేను మాట్లాడుతున్నాను అనమాట. మనం ఎట్లా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎట్లా ప్రేమతో ఉండాలి, అందరిలో పరమాత్మను ఎలా చూడాలి, ఆ చూసిన సోల్ ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నప్పుడు ఆవిడ ఏమన్నదంటే, ఎట్లా ఉంటారమ్మా ఆనందంగా, ఒక ఇంట్లో ఒక కోడలు అత్తని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మాటలు తిడుతూ ఉంటుంది. అట్లా మాటలు తిడుతూ ఉన్నప్పుడు తిండి పోతుందా, నిద్ర వస్తుందా, మీరు చెప్తున్నారు కానీ ఎట్లా సాధ్యమవుతుంది అని అడిగారు. సరే అమ్మా, నీకెట్లా సాధ్యమవుతుందో చెప్తాను, నేను చెప్పింది నువ్వు విని నువ్వు అక్కడ ఆచరిస్తే నువ్వు బయటపడతావు అన్నాను. చెప్తే ఆవిడ చెప్పమన్నారు. చెప్పాను సార్. ఏమని అంటే, ఇప్పుడు నీకు ఏ దేవుడు అంటే ఇష్టమో అని అడిగా. నాకు షిరిడి సాయిబాబా అంటే ఇష్టమో అన్నారు. మరి షిరిడి సాయిబాబా ఏం చెప్పారు? అందరిలో పరమాత్ముడు ఉంటాడు అని చెప్పారు కదా. కుక్కలో, చీమెలో, ఒక భిక్షగానిలో, కోడల్లో, అత్తలు అందరిలో ఉంటాడు పరమాత్ముడు అని చెప్పాడు కదా. నీకు తెలుసా ఆ విషయము అన్నాను. ఎందుకు తెలియదమ్మా, నాకు తెలుసు అన్నది. మరి తెలుసు అన్నప్పుడు మరి నీ కోడల్లో కూడా ఉంటారు కదా, బాబానే ఉంటాడు కదా అమ్మా అన్నాను. అవును, అయితే ఏంటి అన్నారు. నేను చెప్పించేయి. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే తిట్టడం మొదలు పెడతారట ఆవిడ. ఆ తిట్లు భరించలేక తినకుండా అట్లా పడుకొని కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా నిద్ర లేకుండా, తిండి లేకుండా అలా బాధపడుతుందట ఆవిడ. నేను చెప్పాను, ఇవాళ నువ్వు ఇంటికి వెళ్తావు కదా, ఇంటికి వెళ్ళు, గుమ్మంలో అడుగుపెట్టు, తన తిట్లు స్టార్ట్ చేస్తారు. అప్పుడు నువ్వేమనుకోవాలి, అందరిలో బాబా ఉన్నాడు కదా, ఆ బాబా నా కోడల్లో కూడా ఉన్నాడు, నాలో ఏది సరిలేదో అది నన్ను సరిచేయటానికి సరిచేస్తున్నాడేమో, నాకు ఆ జ్ఞానం లేదు, నా కోడల ద్వారా సరిచేస్తున్నాడేమో అని ఒక్క మాట అనుకో, అంతే. నువ్వు వెళ్ళు లోపలికి. తను తిడుతూనే ఉంటారు, నీ పని నువ్వు చెయ్యి, నువ్వు వాటిని లోపలికి తీసుకోవద్దు. బాబా, నాకు ఇష్టమైన బాబా నన్ను తిడుతున్నాడు, నన్ను సరిచేస్తున్నాడు అనుకో, అంతే. తిడుతున్నారు అనొద్దు, సరిచేస్తున్నాడు ఆవిడ ద్వారా అనుకో అని చెప్పాను సార్. ఆవిడ అలాగే చేసి ఆ రోజు వెళ్ళి చక్కగా భోజనం చేసి హాయిగా నిద్రపోయారంట. వాట్ ఏ టెక్నిక్ మేడం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చి, అమ్మా ఏం చేసావు నువ్వు అన్నాను.
నువ్వు చెప్పింది చేసినానమ్మా, నాకు చాలా బాగుంది అన్నారు. అది నెక్స్ట్ డే మళ్ళీ అలాగే చెయ్యు అన్న. నెక్స్ట్ డే కూడా అలాగే చేశారంట సార్. వెళ్ళి తను చెప్తున్నారు, థర్డ్ డే వచ్చి, అమ్మా నువ్వు చెప్పింది నా జీవితానికి ఎంత బాగుందో, ఆమె తిట్టినే నాకు గుర్తుకు రావట్లేదు, ఆమె ఎన్ని తిట్టినా హాయిగా తింటున్నాను, నిద్రపోతున్నాను, కొన్ని సంవత్సరాలుగా నిద్ర తిండి లేదు, ఆ 2 days లో నేను అంత స్వస్థత పొందాను, నీకు చాలా థ్యాంక్స్ అమ్మా అని తన జీవితంలో అది మొత్తము వదిలేసింది. ఇంకంటే ఇక ఆ ప్రారంధం సార్, అది అంతా క్లియర్ అయిపోయింది. తిరిగి బాధపడి కుమిలిపోయి వాళ్ళ కోడల మీద ఇంకోటని ఇంకా బాధపడి శరీరం మీదకి తెచ్చుకొని లేకుండా అయిపోయా. మీరు చెప్పిన దాన్ని అందరికి రిలేట్ చేసుకుంటే ఎవరితో ఇబ్బంది పడ్డా మీరు నమ్మిన దేవుడు దేవతే మిమ్మల్ని సరి చేస్తున్నారు అని లోపల అనుకోండి. ఇప్పుడు భర్తతో ఇబ్బంది పడే భార్య, మీరు నమ్మే దేవుడు ఎవరో ఉంటారు కదా, వారే మిమ్మల్ని సరి చేస్తున్నారు. ఏ గుణాలని సరి చేస్తున్నారు కూడా తెలుసుకోవచ్చు. సహనంతో ఉండాలా, ప్రేమతో ఉండాలా. దేవుడు మనం నమ్మిన దేవుడే వాళ్ళ ద్వారా సరి చేస్తుండన్నాక ఇంకా నువ్వు ఎక్కడ ప్రేమ, ఎక్కడ దేవుడు, ఎక్కడ చూస్తావు? ఇంకా అసలు ఏ క్వాలిటీసే లేవు మేడం. ఇంకా ప్రేమ ఎక్కడిది? ఇంకా మళ్ళా దైవత్వమే ఉన్నది ఆడ. అంతే. అసలు దేవుడే కరెక్షన్ చేస్తున్నాను అన్నప్పుడు అసలు ప్రేమ లేదు, క్షమాపణ లేదు, ఏమి లేదు. ఆ తత్వంలో ఉండిపోతావు అంతే. చూస్తూ ఉంటావు సాక్షిలాగా. ఏమి అద్భుతమైన ప్రాక్టీస్ ఇచ్చారు మేడం. అలాగా సాక్షిలాగా చూస్తూ ఉండాలి సార్. ఉన్నప్పుడు ఏమవుతుంది? దుఃఖం లేదు, బాధ లేదు, ప్రశ్న లేదు. ఎవరో మనిషి అరే నాకన్నా చిన్న వాళ్ళు తిడుతున్నారు, లేకపోతే నాకన్నా పెద్దవాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు నామంటి మనుషులే తిడుతున్నారు అన్నప్పుడే బాధ. వాళ్ళే దేవుళ్ళు కరెక్షన్ చేస్తాను. తిట్టుడు ఎక్కడికి కరెక్షన్ చేస్తాను. ఇది శిక్ష కాదు, శిక్షణ. అంతే. శిక్ష కాదు, శిక్షణ. ఏది అనుభవిస్తున్నామో అది శిక్ష కాదు, శిక్షణ. అది మీరు నమ్మిన దేవుడు దేవతే మీకు శిక్షణ ఇస్తున్నారు, నిన్ను సరిచేస్తున్నారు. అంతే. మామూలుగా లేదు మేడం ఈ టెక్నిక్. అలాగా తను 3 రోజుల్లో సార్ ఎంత అద్భుతమైన ఆనందంతో ఉంది. తను అంటున్నారు, నేను ఇంత ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదమ్మా, నాకు ఇంత ఆనందాన్ని నింపిపోతున్నావు అన్నారు ఆవిడ. అలా మనము వాటిని తొలగించుకొని అట్లా యాక్సెప్ట్ చేయాలి, చేసి క్షమించడం కూడా జరగాలి సార్. రైట్ మేడం. ఓవరాల్ గా ఈ కర్మల నుంచి బయటపడాలంటే ఏమేమి సాధనలు చేయాలి? అంతే. ఈ యొక్క కర్మ సిద్ధాంతం అంటే ఏం సాధనలు చేయాలి? మెయిన్గా ధ్యానం ఉండాలి సార్. అపారమైన ధ్యాన శక్తిని పెంచుకోవాలి. పెంచుకున్న ధ్యాన శక్తిని ఖర్చు కాకుండా చూసుకోవాలి. ఈ ధ్యాన శక్తి ఎప్పుడు ఖర్చు అవుతుందంటే మనం సరికాని మాటలు మాట్లాడినప్పుడు, సరికాని భావన వ్యక్తపరిచినప్పుడు, మనం అహంకారంతో వ్యవహారం చేసినప్పుడు ఈ ధ్యాన శక్తి మొత్తం పోతుంది. నీ పట్ల నీకు ఎరుక లేదు, ఎలా మాట్లాడుతున్నావో తెలియదు, అన్ని హింసపూర్వకంగానే ఆలోచనలు, భావాలు, మాటలు, చేతలు సరి చేసుకోవాలి. ఖర్చు కాకుండా, వృధా కాకుండా చూసుకోవాలి. ధ్యాన శక్తి వృధా కాకుండా చూసుకోవాలి అంటే రెండోది ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి. చెకింగ్. అంతే. ఈ చెకింగ్ ఉన్నప్పుడు మనతోటి మనము మన ఆత్మతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే మన ధ్యాన శక్తి ధ్యానం చేసినప్పుడు మన లోపల ఈ ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది, ఆనందం వస్తుంది, ఒకలాంటి ఒక మత్తులాగా ఉంటుంది. దాంతో మనం కానీ కలిసి జీవించినట్టయితే ఈ ప్రాపంచికమైన భావాలు, ఈ ప్రాపంచికమైన విషయాలు మనకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి సార్. ధ్యాన శక్తి, ఆత్మజ్ఞానం పెరిగినప్పుడు. దాంతో మనం మమేకమైనప్పుడు ఈ ప్రాపంచికమైన విషయాలు కావచ్చు, ప్రాపంచికమైన ఆస్తులు కావచ్చు, ఈ ప్రాపంచికులు అంటే ఎవరైనా అజ్ఞానంతో మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఏమనిపిస్తుందంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇలాంటి ఆనందం, ఇంతటి ప్రశాంతత, ఇంతటి రసానుభూతితో నేను ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు నాకు అని వాటి అవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గడం, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం తగ్గడం పక్కన పెడితే తనకు తాను హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అవును. అంతేగాని అయ్యో ఆయన మళ్ళీ వచ్చి మారలే కదండి,
నేను ఇట్లా మారితే ఇప్పుడు ఆవిడ అనలేదు మా కోడలు మారలేదని, కోడలు పని చేస్తుంది, ఈవిడ మాత్రం హాయిగా ఉంది. ఎస్, వాహ్, అల్టిమేట్ సజెషన్ మేడం. ఇవాళ చివరిగా మీ మెసేజ్ ఇవాళ. చివరగా నా మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి, అంటే ధ్యానులు కావచ్చు, ఇది విన్న ప్రతి ఒక్కరు ఆత్మబంధువులందరికీ నేను నమస్కరించి చెప్పడం ఏంటంటే, ధ్యానం చేయాలి అంటే శాకాహారులుగా ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్. శాకాహారులుగా లేకపోతే ఆ హింస, నువ్వు ఎంత ధ్యానం చెయ్యి, నువ్వు ఎంత సంపద సంపాదించినా నీ దుఃఖం తొలగదు. ఎప్పుడైతే మనం శాకాహారులుగా ఉంటామో, హింస మానేసి అప్పుడు ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ ధ్యాన శక్తి మన అంతరంగంలో రకరకాల అనుభూతులతో వస్తుంది. ఆ అనుభూతులకు మమేకమవుతూ ఎంతసేపటికి దానితోనే మమేకం అవ్వడానికి ట్రై చేయాలి. నేను అదే చేశాను, నేను ఆనందంగా ఉన్నాను. ఆ ధ్యానం ద్వారా నాకు ఎంతో, నేను ఈ ధ్యానంలోకి రాకముందు ఒక చిన్న సమస్యను పెద్ద కొండంతా చూసేదాన్ని సార్. రైట్ మేడం, వండర్ఫుల్. మొత్తం మీద ధ్యానమే అన్నిటికీ పరిష్కారం, జ్ఞానమే వాటి నుంచి పడే మార్గం, అంతే. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అవకాశం ఇచ్చినందుకు. ఇది మిత్రులారా, విన్నాం కదా, సంచిత కర్మలు అంటే ఆల్రెడీ మనం పోగు చేసుకున్నవి కొన్ని తెచ్చుకొని ప్రారంధంలో అనుభవిస్తూ ఉంటాం. ఇవాళ ఏదైనా అనుభవిస్తున్నాం, ఎవరి ద్వారా ఏం అనుభవిస్తున్నామో వారికి నేను ఆ గతంలో ఇచ్చాను అనే ఒక అవగాహనతో ఉండడం. కొత్తగా మళ్ళీ కర్మలు క్రియేట్ చేసుకోకుండా ఉండాలి అంటే మనం ధ్యాన సాధనతో, ఆత్మజ్ఞానంతో జాగ్రత్తగా ఉండడం. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి మేడం గారు ఒక అల్టిమేట్ సొల్యూషన్ ఇచ్చారు. మీరు ఎవ్వరితో ఇబ్బంది పడుతున్నా సరే, ఆఫీసులో బాస్తో, కొలీగ్స్తో, ఇంట్లో భార్య, భర్త, పిల్లలతో, ఆ ఎదుటి వాళ్ళను మీరు నమ్మే దేవుడు, దేవతనే వారి ద్వారా మిమ్మల్ని సరిచేస్తున్నారు అనేటువంటి భావనతో ఉండండి. ఆటోమేటిక్గా వాళ్ళు మారడం సంగతి పక్కన పెడితే మీలో అద్భుతమైన ప్రశాంతత, ఆనందం వస్తుంది అనేది మేడం గారు అల్టిమేట్ సొల్యూషన్ ఇచ్చి, మళ్ళీ ఆవిడ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి ఒక క్లాసికల్ ఉదాహరణ కూడా మనకి ఇచ్చారు. కాబట్టి ఈ ప్రయోగం అందరూ చేసి మీ అనుభవాలు హలో పిఎన్సి ద్వారా పంచాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. పత్రిజీ అమృతోత్సవాలు జరగబోతున్నాయి జూలై 10 నుంచి 25 వరకు. అందరూ కూడా పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇంకా ఉంది మిత్రులారా. ఆ ప్రోమోలో ఉన్న నంబర్కి కాల్ చేసి మీ కాంట్రిబ్యూషన్స్ ఇస్తూ కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమాలు కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై ఆల్.